చీమ కదా. ఓకే మాధురి గారు, మీరు కూడా ఏదో కథ చెప్పాలని అనుకున్నారు, సరిగ్గా మధ్యలో ఆపేశారు. అదే చీమ కదా చెప్తున్నాను. చీమ చీమ ఎందుకు కుట్టాం అంటే మా పుట్టలో వేలు పడితే కుట్టవా అందట. మా అమ్మని నాశనం చేయాలనుకుంటే వాళ్ళు నాశనం అయినంత వరకు మేము అస్సలు ఊరుకో. నా పాలసీ అయితే అదే. ఏంటి అలా ఎలా సింక్ అయింది? ఇద్దరు ఒకే కథ ఎలా చెప్దాం అనుకున్నారు? అదే అలా సింక్ అయింది కాబట్టే కదా మా ఇద్దరు మా దేవుడు కలిపాడు. ఓకే అండ్ ఓకే బర్త్డే దగ్గరికి వచ్చేద్దాం. మీరేమో రాత్రి నుంచి విష్ చేయలేదు, కోపంగా ఉన్నానని అన్నారు. సో ఆ కోపాన్ని కంటిన్యూ చేస్తున్నారా? మార్నింగ్ అయినా విష్ చేస్తారా? చేస్తున్నాను మరి, నాకు విష్ చేయలేదు. ఇప్పుడు మార్నింగ్ కూడా శ్రీనివాస్ గారు, నాకు హ్యాపీ బర్త్డే చెప్పలేదు. మీ సాక్షిగా మీ ఎదురుగుండానే చెప్తాను. మా రాజు, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఫీల్ రాలేదండి, ఫీల్ రాలేదు. మాధురి గారు ఓకేనా, లేకపోతే ఆర్టిఫిషియల్ గా చెప్పినట్టుగా ఉందా? లేదు, మా ఆయన కళ్ళలో నాకు అనిపించిపోద్ది. ఏ చూడండి సార్ కళ్ళలోకి, ఇప్పుడు చెప్పండి. స్వచ్ఛంగా ఉంటది. కెమెరా వైపు కదా, ఆవిడ కళ్ళలోకి చూసి చెప్పండి. రాజు, స్వచ్ఛమైన కళ్ళు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏంటి గిఫ్ట్ ఏమి ఇచ్చారు? కార్. ఏం కారు? ఫార్చునర్. ఓ కొట్టేశారు మాధురి గారు. ఏంటంటే అంత మంచి గిఫ్ట్ ఇస్తే మీరు అడిగారంటున్నారు ఏంటి? నాకు గిఫ్ట్ల కంటే కూడా విషయం ఇంపార్టెంట్. ఎందుకు విషయం లేదు శ్రీనివాస్ గారు? మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈ హడావుడే ఉందండి, న్యూస్ హడావుడి. మార్నింగ్ ఫోన్లు విపరీతంగా వచ్చాయి సార్. చాలా మంది మీడియా పీపుల్ ఫోన్ చేశారు, ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు. ఇదేంటారు బాబు ఇన్ని కాల్స్ ఇలా వస్తున్నాయని చూసేటప్పటికి ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడాను. సార్ మీరు అసలు చూసారా, ఏదో పార్టీకి హాజరయ్యారంట, మిమ్మల్ని అరెస్ట్ చేశారంట, మద్యం బాటిల్స్ దొరికాయంట, అది ఇది ఇంకా లేనిపోను అని చెప్తున్నారు. అరే నేను ఇంట్లోనే ఉన్నాను రా బాబు అని మాట్లాడుతూ, అప్పుడు నా మైండ్ అంతా కూడా కొంచెం అప్సెట్ అయ్యాం. ఏంటి ఇలా జరిగింది అని, ఎందుకు ఇలా దుష్ప్రచారం జరుగుతుందని. ఈ అప్సెట్ అయిన దానిలో నేను చెప్పలేదు. చెప్తాను, ఈ రోజే కదా పుట్టినరోజు, ఇప్పుడు మీ ముందే చెప్పేసాను కూడా. ఓకే, మంచి పుట్టినరోజు పాట ఏదైనా పాడతారా శ్రీనివాస్ గారు? ఎందుకు రోహిత్ గారు మీరు ఒకరు ఇంకా మాధురి గారు ఒక పని చేద్దాం. ఎప్పుడు మేము పాడమేనా, ఈ రోజు మన రోహిత్ గారు పుట్టినరోజు సందర్భంగా మాధురి కోసం ఒక పాట పాడుతున్నారు. మాధురి గారు ఆనందంగా పుట్టినరోజు చేసుకోవాలని లేదా? నా గొంతుతో మీరు పాట విని ముందు మీ వాయిస్ చాలా బాగుంటది కదా రోహిత్ గారు. మీ న్యూస్ చెప్తుంటే ఎంత బాగుంటే మీరు పాటలు పాడితే ఇంకెంత బాగుంటుందో. మీ వాయిస్ తో పోల్చుకుంటే మా వాయిస్ ఎంత అండి? మీరు పాట పాడినప్పుడు ఉండే వాయిస్ మీరు పాడితే కదా తెలుస్తుంది జనాలు కూడా మీలో ఉన్న టాలెంట్స్. ఒకసారి పాడండి రోహిత్ గారు. పోనీ మీకోసం అయితే పాడేద్దును, లైవ్ లో జనాలు చూస్తున్నారు, వాళ్ళ కోసమైనా నేను పాడకూడదు కదా? మాధురి గారు, ఆయన బర్త్డే విషెస్ చెప్పారు కదా, ఆయన బర్త్డే విషెస్ ని మీరు ఎలా స్వీకరిస్తున్నారో ఒక పాట రూపంలో చెప్పగలుగుతారా? అస్సలు వాయిస్ బాగాలేదు రోహిత్ గారు. చాలా బాగుందండి. మామూలుగా బాగాలేనప్పుడే ఎలా ఉంది అంటే ఇంకా బాగున్నప్పుడు ఇంకెలా ఉంటుందో ఒకసారి పాడండి. ఇంకా అవునవును రోహిత్, అస్సలు లేదు పాటలు పాడను. ఒక పాట పాడండి. అస్సలు శ్రీనివాస్ గారు డిసైడ్ అయిపోయారా పాడకూడదని? ఎస్, డిసైడ్ అయిపోయాను. ఇంకోటి, మీరు పాటతో ఇంకా మామూలుగానే మీరు ఫేమస్ అయ్యారు, పాటతో ఇంకా ఫేమస్ అయ్యారు, తెలుసు కదా మీకు ఆ విషయం? చాలండి ఫేమస్, చాలు. ఇంకా మాదిరి కూర్చుంటే అరెస్ట్, నిలబడితే అరెస్ట్, చేసిన అరెస్ట్, ఇంకా చాలు. ఇంకేం ఫేమస్ అవుతాను ఇంక ప్రపంచంలో. ఈ మధ్య ఫేమస్ యు డోంట్ హావ్ బ్రెయిన్. యు డోంట్ హావ్ బ్రెయిన్ అట్ ఆల్. బిగ్ బాస్. ఓకే, ఒక పని చేద్దాం. ఈ అఖండ సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఓకే, శ్రీనివాస్ గారు డైలాగులు బాగా చెప్తారు నాకు తెలుసు. ఆయన ఒక డైలాగ్, మీరు ఒక పాట, జనాలు గిఫ్ట్, మీ అభిమానులు మరి శ్రీనివాస్ గారు పాట పాడరు కదా, అతను కూడా డైలాగే చెప్తారు. మీకు తెలుసు ఆయన పాట పాడతారా? మాధురి గారు ఒక క్వశ్చన్, ఆయన డైలాగే చెప్తారు, నేను డైలాగ్ చెప్తాను. సరే, ఫస్ట్ చాయిస్ శ్రీనివాస్ గారికి ఇస్తున్నాను. మీరు చెప్పండి డైలాగ్. ఏం డైలాగ్ చెప్పు. దేవదాస్ సినిమాలో
నాగేశ్వరరావు గారిది దేవదాస్ లో ఒక ఒక డైలాగ్ ఉంటుంది. ఆయన పారు అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆయన జీవితం క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆఖరికి పారు దగ్గరికి వెళ్తారు. అక్కడ వరండాలో ఒక దగ్గర కూర్చొని నాగేశ్వరరావు గారు ఒక డైలాగ్ చెప్తారు. పారు కాదు అమ్మాయి పేరు, అమ్మి అమ్మి అని పిలుస్తారు. అమ్మి 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 మళ్ళీ జన్మట్టు జనన మరణాలు కాదు కాదు నాగేశ్వరరావు గారిని పాపపుణ్యాలు విచారించే ఆ భగవంతుడు ఉన్నాడో లేదో తెలిసి మళ్ళీ జన్మట్టు నిన్నే పెళ్ళాడు సార్ అని నాగేశ్వరరావు గారు దేవదాస్ సినిమాలో ఒక డైలాగ్. ఎప్పుడో నా చిన్నప్పుడు చూస్తున్నారు మీరు కాదు, ఇప్పుడు అదే ఎందుకు అంటే జన్మ జన్మలకి నేనే భార్యగా రావాలి, ఈ జన్మకే కాదు నెక్స్ట్ జన్మకి ఇంకో జన్మ కూడా నేనే భార్యగా రావాలని. ఇంతకు ముందు కూడా అదే విషయం చెప్పారా మీకు ఆయన? చెప్పారు. ఓకే, అఖండ సినిమా నుంచి ఏదైనా డైలాగ్ గుర్తుందా మీకు? నిన్న సినిమా రిలీజ్ అయింది కదా, చూడాలి. బాలకృష్ణ సినిమాది ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా? మంచి యాక్టర్ కూడా కదా మీరు. అవును, మీతో సినిమా కూడా తీశారు, ఇంకో సినిమా ఏదో సెట్స్ లో ఉందని కూడా అన్నారు. మంచి యాక్టర్ కూడా మీరు. ఈ మధ్య ప్రేమ అంటే కూడా చిన్న ఏంటండి, ప్రేమ అంటే ఒక సినిమాలో జస్ట్ ఇద్దరం కలిసి యాక్ట్ చేశాం. అవునవును. ఓకే, ఏదైనా బాలకృష్ణ డైలాగ్ ఏదైనా చెప్తారా ఒకటి? నేను ట్రైన్ కి ఎదురుకు వచ్చిన ట్రైన్ కే ప్రమాదం, ట్రైన్ నాకు ఎదురుకు వచ్చిన ట్రైన్ కే ప్రమాదం. ట్రైన్ ఎవరు ఇక్కడ మీ దృష్టిలో? ట్రైన్ ఎవరు ఇక్కడ? ఎవడెదురొస్తే వాడు ఎవడెదురు రావాలనుకుంటే ఆ డైలాగ్ నాకు ఇష్టం కూడా. అవునా? తొక్కుకుంటూ పోవడమే. మంచి పవర్ఫుల్ డైలాగ్ అది. సింబాలిక్ గా ట్రైన్ పెట్టారు కానీ ట్రైన్ అంత శక్తివంతుడు ఎవరొచ్చినా చాలు వాడికే ప్రమాదం అని బాలయ్య బాబు చెప్పారు. అదే, అవునవును, అందుకే పవర్ఫుల్ డైలాగ్ అంటుంటారు. ఓకే మాధురి గారు, ఇప్పుడు మీ వంతు.